సనాతన ధర్మం సమున్నతం. గాలి నేల నీరు నింగి నిప్పులను దేవుడినే చూస్తాం. ప్రకృతికి దండం పెట్టే పవిత్రమైనటువంటి హిందూ ధర్మం అనేది. ఆ సంస్కృతిని కాపాడుకోవాలి. వెంకయ్య నాయుడు అట్టహాసంగా లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభం. రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు, జీవన విధానంలో మార్పుల వల్లే రోగాలు. నేడు ఉత్సవాలు ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం అనేవి మన యొక్క జీవన విధానం. కానీ వీటిని బేస్ చేసుకొని కొంతమంది ఒక ఆకతాయిలు అనుకోవాలా, లేకపోతే అఘోరీలు అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా అనుకోవాలా, కానీ ఈరోజు సమాజంలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అఘోరి తనకు అతీత శక్తులు అని చెప్పి ఈరోజు ఒక పిచ్చి ప్రేలాపనలతోటి పిచ్చి పిచ్చి చేష్టలతోటి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలను కూడా డిస్టర్బ్ చేస్తున్నటువంటి విషయం మనందరం గమనించాలి. అసలు అఘోరి అంటేనే అన్ని రకాల యొక్క వ్యసనాలకు కానీ సుఖాలకు కానీ అన్నిటిని కూడా తెదించి ఈరోజు హిమాలయాలకు వెళ్తుంది. అక్కడ ధ్యానం చేసుకుంటూ బతుకుతుంది తప్ప ఆమెకు లగ్జరీస్ కానీ ఇంకేవి కానీ ఉండవు. కానీ ఇప్పుడు ఈ అఘోరి ఎవరైతే వచ్చారో ఆమె అఘోరి పేరిట ఒక పిచ్చి పనులు చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత జనాలు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ఆమె ఒక బూడిద పూసుకోగానే అందరు అఘోరి అని ఫీల్ అవుతా ఉన్నారు. ఎక్కడి ఒక అఘోరి, ఎవరైనా అఘోరికి కార్లు ఉంటాయా, ఐఫోన్లు, పెద్ద పెద్ద ఐఫోన్లు ఉంటాయా, ఆమెకి ఎక్కడికి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరు వెనుక ఉన్నారు? ఒక పిచ్చి పట్టినటువంటి కోతిలాగా తయారై ఈరోజు ఇష్టం వచ్చినట్టు సమాజం మీద పడుతూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే పక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి ఈమె మీద. ఎందుకంటే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక మతం పేరిట అసలు నిజంగా ఒక అఘోరికి కనుక అతీత శక్తులు ఉంటే ఎందుకు ఈ సమాజంలో ఇన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి కదా, దాన్ని మార్చొచ్చు కదా. వాళ్ళు దైవాను సంభూతులు అంటారు కదా, శివుడు ఆదేశాల మేరకు వచ్చారంటారు కదా. మరి ఎందుకు ఈ సమాజంలో ఇంత పెద్ద ఎత్తున పేదరికం ఉంటుంటే దాన్ని ఎందుకు రూపాపట్లేదు? ఇవన్నీ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? అంటే వాళ్ళందరూ కూడా దొంగ అఘోరీలాగా మనం చెప్పొచ్చు, అంతే తప్ప వేరే ఏది లేదు. పోలీసుల మీద దాడి చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉన్నారు. మీడియా కూడా ఎంత పెద్ద ఎత్తున అంటే చాలా ఘోరాతి ఘోరంగా ఆమె కనీసం ఒక బాత్రూమ్ పోయినా కానీ వీడియోలు తీసి పెడతా ఉన్నారు. మీడియా అయితే ఎంత దారుణంగా తయారైన మీడియా ఆలోచించండి ఒక్కసారి. ఆమె వల్ల సమాజానికి వచ్చేటువంటి లాభం ఏంటి? నష్టమే తప్ప లాభం లేదు. ఎక్కడెక్కడికో ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటే ఏందో అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక చాలా దారుణంగా ఉన్నది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు కొత్తగా కొంతమంది తయారైనరు. ఆమె ఏమైనా అంటే ఇమీడియట్గా హిందూ వ్యతిరేకలా తీర్చితా ఉన్నారు. ఎవరు ఆమె? ఆమెకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఆమె అఘోరి అనడానికి ఆధారాలు ఏంటి? బూడిద పోసుకుంటే అఘోరి అయిపోతుందా? ఆమెకు ఉన్నటువంటి అతీత శక్తులేంటి? అఘోరి సాధనలో ఏం చేసింది ఆమె? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి మిత్రులారా. ఇదంతా దయచేసి మనం ప్రజలం కూడా ఒక మూఢనమ్మకాల్లో బతుకుతున్నాం. మనం వాస్తవంగా మూఢనమ్మకాల్లో బతికి ఆమె బూడిద పూసుకొని రాగానే ఆమె దేవతగా మనం గొలుస్తూ ఉన్నారు. ఎంత దారుణం ఇది! ఒక్కసారి ఆలోచించండి. ఇది కాదు మనకు కావాల్సింది, సమాజానికి ఇది కాదు కావాల్సింది. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, అఘోరీలకు ఎవరైతే అఘోరి అని తిరుగుతా ఉన్నారో చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అయ్యే విధంగా మీ యొక్క ప్లాన్ ఉండాలి, మీ యొక్క శక్తులు ఉండాలి. ఎక్కడ పోయినా మీ శక్తులు మరే? మీ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ వెనకాల ఎవరున్నారు? మీ గురువు ఎవరు? అసలు నువ్వు అఘోరివా కాదా? ఇవి కూడా అన్ని తెలవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సనాతన ధర్మం సమున్నతం. గాలి నేల నీరు నింగి నిప్పులను దేవుడినే చూస్తాం. ప్రకృతికి దండం పెట్టే పవిత్రమైనటువంటి హిందూ ధర్మం అనేది. ఆ సంస్కృతిని కాపాడుకోవాలి. వెంకయ్య నాయుడు అట్టహాసంగా లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభం. రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు, జీవన విధానంలో మార్పుల వల్లే రోగాలు. నేడు ఉత్సవాలు ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం అనేవి మన యొక్క జీవన విధానం. కానీ
వీటిని బేస్ చేసుకొని కొంతమంది ఒక ఆకతాయిలు అనుకోవాలా, లేకపోతే అఘోరీలు అనుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా అనుకోవాలా, కానీ ఈరోజు సమాజంలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అఘోరి తనకు అతీత శక్తులు అని చెప్పి ఈరోజు ఒక పిచ్చి ప్రేలాపనలతోటి, పిచ్చి పిచ్చి చేష్టలతోటి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలను కూడా డిస్టర్బ్ చేస్తున్నటువంటి విషయం మనందరం గమనించాలి. అసలు అఘోరి అంటేనే అన్ని రకాల యొక్క వ్యసనాలకు కానీ సుఖాలకు కానీ అన్నిటిని కూడా తెదించి ఈరోజు హిమాలయాలకు వెళ్తుంది. అక్కడ ధ్యానం చేసుకుంటూ బతుకుతుంది తప్ప ఆమెకు లగ్జరీస్ కానీ ఇంకేవి కానీ ఉండవు. కానీ ఇప్పుడు ఈ అఘోరి ఎవరైతే వచ్చారో ఆమె అఘోరి పేరిట ఒక పిచ్చి పనులు చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత జనాలు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ఆమె ఒక బూడిద పూసుకోగానే అందరూ అఘోరి అని ఫీల్ అవుతా ఉన్నారు. ఎక్కడి ఒక అఘోరి, ఎవరైనా అఘోరికి కార్లు ఉంటాయా, ఐఫోన్లు, పెద్ద పెద్ద ఐఫోన్లు ఉంటాయా, ఆమెకి ఎక్కడికి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరు వెనక ఉన్నారు? ఒక పిచ్చి పట్టినటువంటి కోతిలాగా తయారై ఈరోజు ఇష్టం వచ్చినట్టు సమాజం మీద పడుతూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి ఈమె మీద. ఎందుకంటే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక మతం పేరిట అసలు నిజంగా ఒక అఘోరికి కనుక అతీత శక్తులు ఉంటే ఎందుకు ఈ సమాజంలో ఇన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి కదా, దాన్ని మార్చొచ్చు కదా. వాళ్ళు దైవాను సంభూతులు అంటారు కదా, శివుడు ఆదేశాల మేరకు వచ్చారంటారు కదా. మరి ఎందుకు ఈ సమాజంలో ఇంత పెద్ద ఎత్తున పేదరికం ఉంటుంటే దాన్ని ఎందుకు రూపాపట్లేదు? ఇవన్నీ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? అంటే వాళ్ళందరూ కూడా దొంగ అఘోరీలాగా మనం చెప్పొచ్చు, అంతే తప్ప వేరే ఏది లేదు. పోలీసుల మీద దాడి చేస్తూ ఉన్నారు, జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉన్నారు. మీడియా కూడా ఎంత పెద్ద ఎత్తున అంటే చాలా ఘోరాతి ఘోరంగా ఆమె కనీసం ఒక బాత్రూమ్ పోయినా కానీ వీడియోలు తీసి పెడతా ఉన్నారు. మీడియా అయితే ఎంత దారుణంగా తయారైన మీడియా ఆలోచించండి ఒక్కసారి. ఆమె వల్ల సమాజానికి వచ్చేటువంటి లాభం ఏంటి? నష్టమే తప్ప లాభం లేదు. ఎక్కడెక్కడికో ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటే ఏందో అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక చాలా దారుణంగా ఉన్నది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు కొత్తగా కొంతమంది తయారైనరు. ఆమె ఏమైనా అంటే ఇమీడియట్గా హిందూ వ్యతిరేకలా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఎవరు ఆమె? ఆమెకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఆమె అఘోరి అనడానికి ఆధారాలు ఏంటి? బూడిద పోసుకుంటే అఘోరి అయిపోతుందా? ఆమెకు ఉన్నటువంటి అతీత శక్తులేంటి? అఘోరి సాధనలో ఏం చేసింది ఆమె? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి మిత్రులారా.